Assalamu alaikum to all my viewers. Welcome back to Rijju's Kitchen. ఇవాళ ఉడికించిన కోడిగుడ్లతో వెల్లుల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టేస్ట్ అయితే ఇంత బాగుంటుందంటే మొత్తం మీరే తినేస్తారండి, కొంచెం కూడా మిగిల్చరు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి ఇందులో తాలింపు గింజల్ని యాడ్ చేయండి. తాలింపు బాగా కాలాలండి, కాలితే టేస్ట్ వస్తుంది. ఇందులోనే 2 ఎండుమిర్చి వేయండి. తాలింపు చుట్టుపట్లాడుతున్నప్పుడే 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా మిక్స్ చేస్తూ కలపండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లని మధ్యకి ఇలా కట్ చేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా ఒకవైపు 2 మినిట్స్ కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోండి. అన్నీ ఇలా రివర్స్ చేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఎగ్స్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకొని పసుపు ఉప్పు 2 కూడా ఎగ్స్లోకి కలిసేలా ఫ్రై చేస్తూ ఉండండి. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఇలా కదుపుతూ ఉండండి. మనకి ఈ సొన లోపల కొంచెం ఉడకకపోయినా కూడా మనం ఇలా ఫ్రై చేయడం వల్ల అది కూడా ఉడికిపోతుందండి. అంతేనండి. ఇప్పుడు దీంట్లో కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న రోట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకొని ఇందులో రుచికి సరిపడా కారాన్ని వేసుకొని ఇలా దంచుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని ఇలా ఎగ్స్ని కొంచెం దూరంగా జరుపుకొని మధ్యలో ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్లో ఈ వెల్లుల్లిపాయ కారం అనేది వేసుకొని మొత్తం కలిపేయండి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతుండండి. ఇది మొత్తం మనకి ఒక ఫూమ్లా అవుతుందండి కారం వేసిన వెంటనే. ఇందులో టేస్ట్ రావాలంటే వెల్లుల్లిపాయ కారమేనండి, దానివల్ల టేస్ట్ వస్తుంది బాగా. ఇలా 2 మినిట్స్ బాగా కలిపేసి ఎగ్స్లోకి కలిసినట్టుగా కలపండి. 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి. ఎంతో ఈజీ టేస్టీ అయిన ఉడికించిన కోడిగుడ్డుతో వెల్లుల్లి కారం రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ మై వ్యూవర్స్.